రాష్ట్రంలోనే తిరుపతి సంస్కృతికి ఒక ప్రత్యేకత ఉన్నదని, ఇక్కడ ఏ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు ఎన్నికల ప్రచారాలు కలిసి చేసుకుంటారని, తాను 1980 నుంచి ప్రత్యక్ష రాజకీయాలలో ఉంటూ చూస్తున్నానని తెలుగుదేశం పార్టీ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎవరు ఎప్పటి నుంచి ఈ విష సంస్కృతికి శ్రీకారం చుట్టారో ప్రజలందరికీ తెలుసునని ఆయన అన్నారు. రౌడీయిజం చేసే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదన్నారు. తిరుపతిలో యువతను పూర్తిగా గంజాయికి బానిసలుగా చేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. శనివారం గిరిపురంలో జరిగిన సంఘటన ఇందుకు సాక్ష్యమని అన్నారు. తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు కుమార్తె ప్రచారం చేస్తుండగా ఒక మహిళ అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఆమెను ప్రచారం చేయడానికి వీలు లేదంటూ అడ్డుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇదే సంస్కృతి మళ్లీ పునరావృతమైతే ఎన్నికల అనంతరం ఎవరికి క్షమాపణలు చెబుతారో చూస్తామన్నారు. 2021 ఎంపీ ఎలక్షన్ లో వందల సంఖ్యలో బస్సులలో బయట వ్యక్తులను రప్పించింది ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ప్రతి ఒక్క పార్టీలోని కార్యకర్తలు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ప్రచారాలు చేసుకోవాలని, లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో సిద్ధారెడ్డి మోహన్, విజయభాస్కర్ రెడ్డి, నాగరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఎలక్షన్లో ఈ 2019 ఎలక్షన్ల ముందు వరకు కూడా ఏ ఎలక్షన్ జరిగినా కూడా మేమైనా అవతల పార్టీ వాళ్ళైనా ఎదురు పడితే మా పాంప్లెట్లు వాళ్ళకి ఇచ్చుకొని వాళ్ళ పాంప్లెట్లు మేము తీసుకొని సరదాగా మాట్లాడుకుంటూ ఎవరి పార్టీకి వాళ్ళు చేసుకుంటూ మామూలుగా వెళ్ళిపోయేవాళ్ళు. మేము వాళ్ళ వీధుల్లో వెళ్తున్నప్పుడు అవతల పార్టీ వ్యక్తి ఇల్లు వచ్చినా, అతనికి సంబంధించిన వ్యక్తులు వచ్చినా, వాళ్ళ ఇల్లు కనిపించినా వాళ్ళ ఇంట్లోకి మేము వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా మాకు ఓటేయమని అడిగే మంచి సంస్కృతి ఉన్న ఈ ఊరి ప్రజల గురించి నేను మాట్లాడదలుచుకున్నా. వాళ్ళు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఆడవాళ్ళతో కూడా మాకు ఓటేయమ్మా, మేము నిలబడినా మాకు ఓటేయమ్మా అని అడుగుతారు. దాన్ని ఫ్రెండ్లీగా తీసుకుంటాం, కాఫీలు ఇస్తాం, టీలు ఇస్తాం, కూర్చోబెట్టి మాట్లాడతాం. అంత ఫ్రెండ్లీగా ఉండేటువంటి సంస్కృతి ఈ ఊరి ప్రజలది. ఇది 2019 ఎలక్షన్లో జరిగినప్పటి నుంచి పూర్తిగా పోయింది. పోవడానికి ఎవరి కారణం ఈ ఊరి ప్రజలందరికీ తెలుసు ఆ విషయం.